వాళ్ళు సీనియర్స్ ముఖ్యంగా బుచ్చే చౌదరి గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇస్తే బాగుండు అని సర్దుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మీద సురేష్, మీ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా 2 గోదావరి జిల్లాలకు సంబంధించి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఎవరికి ఉంది అంటారు? రాజేంద్ర సార్, ప్రధానంగా చూసుకుంటే 2019 ఎలక్షన్లో చూసుకుంటే అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ గాలి వీచే సమయంలో కూడా 15 వైసీపీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిచారు. 4 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. తర్వాత 2024 ఎన్నికలకు చూసుకునేటప్పటికీ మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. దీంట్లో 4 నియోజకవర్గాలు జనసేన గెలుచుకోగా 1 నియోజకవర్గం బీజేపీ గెలుచుకుంది. కాగా మిగతా సీనియర్ నాయకులు అందరూ దాదాపుగా బుచ్చయ్య చౌదరి గారు కానీ, అలాగే చూసుకుంటే పెద్దాపురం నియోజకవర్గం నుంచి చినరాజప్ప గారు, వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులుగా ఉన్నారు. రెండవ దఫా కూడా వీళ్ళు గెలవడం అనేది జరిగింది. ఏదైనప్పటికీ చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జనసేన నుంచి కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులతో కాకుండా సీనియర్లు అయినటువంటి బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకుడిగా ఉన్నారు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో కొనసాగుతున్నారు. దాంతోపాటుగా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. దాంతోపాటుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి యువ నాయకుడిగా ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసు, అలాగే బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, ఇలా ముగ్గురు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుకుంటూ మనోధైర్యాన్ని నింపుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే సీనియర్లుగా చూసుకుంటే ఒక రకంగా బుచ్చయ్య చౌదరి గారికి, అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిమ్మకాయల చినరాజప్పకి, అదేవిధంగా చూసుకుంటే యువ నాయకుడిగా పార్టీని కీలకంగా వ్యవహరించి ఆ పార్టీకి పునాదులు గట్టిపడే విధంగా చేసిన ఆదిరెడ్డి వాసుకు రాజకీయ నేపథ్యం, కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం టీడీపీ నుంచే ఆ కుటుంబం మొదటి నుంచే ఉన్నది. ఈ నేపథ్యంలో యువ నాయకుడిగా ఉన్నాడు, విద్యావంతుడిగా ఉన్నాడు. కాబట్టి వచ్చే మంత్రివర్గంలో ఖచ్చితంగా ఆదిరెడ్డి వాసుకు, అలాగే సీనియర్ నాయకుడి కోటాలో చూసుకుంటే బుచ్చయ్య చౌదరికి, అలాగే చినరాజప్ప, పెద్దాపురం నుంచి చూసుకుంటే చినరాజప్పకి కూడా సురేష్, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన, అలాగే గతంలో కంటే కూడా విభిన్నమైనటువంటి పాలన చూయిస్తాను, కొత్త చంద్రబాబుని మీరు చూడబోతున్నారు అని ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. మరి అలా చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అనేక మంది యువకులు జనసేన పార్టీ నుంచి కూడా గెలుచున్నారు, ఎదురు చూస్తున్నారు అవకాశం కోసం. వాట్ డు యు సే? తప్పకుండా యువతకు ప్రాతినిధ్యం వహించే విధంగానే మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటుంది. అలాగే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అంశంలో చూసుకుంటే సీనియర్గా ఉంటూనే పార్టీలో కీలక బాధ్యతలు యువ నాయకుడిగా, తెలుగు యువతకి నాయకుడిగా ఉంటున్న యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆదిరెడ్డి వాసు మొదటి సంఖ్యలో ఆయన పేరు ఎక్కువగా వినపడుతుంది యువ నాయకుడిగా చూసుకుంటే. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జనసేనకి అత్యధికమైనటువంటి గెలుపుని అందించిన పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఖచ్చితంగా ఆయనకి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది. అది డిప్యూటీ సీఎంగా కీలకమైన పదవి ఇస్తుందని చెప్పేసి అందరూ ముందే ఊహించినట్టుగా అది తప్పకుండా ఉంటుందని చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఘంటాపదంగా చెప్పగలరా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాబోతున్నారు అన్నటువంటి దాంట్లో ఏమైనా సందేహం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ గతంలో ఖచ్చితంగా ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది ఘంటాపదంగా చెప్తున్నారు. మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కూడా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని భావిస్తున్నా. ఇవాళ నారా లోకేష్ మంగళగిరిలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన తర్వాత నేను పార్టీ పదవినే ప్రధానంగా తీసుకుంటానని చెప్పిన తర్వాత ఇవాళ మళ్ళీ మంత్రివర్గంలోకి ఆయన వస్తున్నారు అన్నటువంటి వాదన వినపడుతున్నటువంటి నేపథ్యంలో మీకున్నటువంటి అవగాహనలో నారా లోకేష్ పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీని పెంచడంలో ప్రధానంగా తన దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందా, లేకపోతే మంత్రిగా ఉంటే బాగుంటుందా?
మీకున్నటువంటి అనుభవంలో మీ అభిప్రాయం? ఎస్ గోపీనాథ్, మీతోనే ప్రారంభిస్తా. ఏం చెప్తారు మీరు? సార్ తప్పకుండా సార్. ఎందుకంటే పార్టీ పరంగా, ఎందుకంటే గతంలో మనం చూసాం, చంద్రబాబు కూడా చాలాసార్లు చెప్పారు,